హలో అండి అందరికీ శుక్రవారం పూజ కోసం ముందు రోజు నేను చేసుకునే కొన్ని పనులండి. ముందు రోజు నైట్ అయితే పొయ్యి అంతా శుభ్రం చేసుకొని దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసుకుంటారండి. అలాగే గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేస్తానండి. ఈ ముగ్గు రాత్రిపూట వేశారని డౌట్ వచ్చిద్దేమో, రాత్రిపూటే వేయాలండి. శుక్రవారం పొద్దునకి మాత్రం మనం రాత్రిపూట వేసుకోవాలి. అష్టదళ పద్మం ముగ్గు వేస్తే అమ్మ లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. ఆ తల్లి సాక్షాత్తు మన ఇంటి ముందుకు వస్తుందండి. ఆ ముగ్గు వేసుకొని మనం రాత్రులు నిద్రించినట్లయితే చాలా మంచిది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం ప్రతి శుక్రవారం ప్రమిదలో గల్లుప్పు వేసి దాని మీద ఒక నిమ్మబద్ద మీద పసుపు నిమ్మబద్ద మీద కుంకుమ వేసి ఇలా పెట్టుకున్నట్టయితే మన ఇంటికి ఉన్న నరదిష్టి నరగోళ అంతా పోతుందండి. సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపం కాబట్టి ఉప్పు అనేది ఇంకా ప్రమిదలో మనం ఇలా వేసి పెడితే చాలా మంచిదండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా దాంతోపాటు నేను ఇంకా తాబేలుకి కూడా పసుపు కుంకుమ పెట్టి తాబేలు నీళ్లు పోసి దాంట్లో పసుపు కుంకుమ అలాగే కొంచెం కల్లుప్పు వేసుకుంటాను. వేసుకుంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంక ఇలా అయితే నా పూజ అయిపోయింది. ఇంకా నేను సాంబ్రాణి వేస్తున్నాను అనమాట. సాంబ్రాణి బాగా వేస్తానండి శుక్రవారం. ఇలాగే ఇల్లంతా సాంబ్రాణి వేస్తే చాలా మంచిది. నేనైతే ఇలా చేసుకుంటాను.